బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. మరి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా మంది కూడా ఇంత ఈగర్గా వెయిట్ చేశాం, ఈ విధంగా చేశారేంటి అని చెప్పేసి కొంతమంది కోపడ్డారు, ఇంకొంతమంది బాధపడ్డారు. సో ఇప్పుడు మాత్రం ఇదే మంత్లో అంటే డిసెంబర్ 12కి ఈ సినిమాని రిలీజ్ చేసే ఒక ఆలోచనలో కూడా టీం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అఖండ 2 సినిమా డిసెంబర్ 5 విడుదలకైతే ఘనంగా ముస్తాబయ్యి ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లను రెడీ చేశారు. బ్యానర్లు కట్టి, ఫ్లెక్సీలు కట్టి, వాళ్ళకి దండలు వేసి అన్ని రెడీ చేసుకున్నారు అనమాట. డిసెంబర్ 4 నైట్ ఇంకా ప్రీమియర్లు మొదలవుతున్నాయి అన్నప్పుడు ఆ సినిమాకి ముందు స్టేజ్లు కట్టి, డీజే బాక్సులు పెట్టి ఆ థియేటర్ దగ్గర అయితే వైబ్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే ఇంకొక గంట ముందు ఉన్నానంగా సినిమా లేదు, రిలీజ్ అవ్వట్లేదు, షో క్యాన్సిల్, పోస్ట్ పోన్ అయిందని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. దాంతో అభిమానుల హృదయాలు అయితే కుంగిపోయాయి అనమాట. సో మరి ఏంటి ఈ పరిస్థితి అంటే నిర్మాతలకు ఫైనాన్షియల్ ఇష్యూసే కారణం అన్నారు. సో మరి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, ఆ 14 రిలీజ్ సంస్థ వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్గా కొంచెం ట్రబుల్స్ ఉన్నాయి, వాళ్ళు పే చేయాల్సింది పే చేయలేదు. అందుకని వీళ్ళు హైకోర్టులో స్టే వేసుకోవడం జరిగింది అనమాట మద్రాసులో. అక్కడ నుంచి ఈ సినిమా ఆపాలి అని ఒక నోటీస్ అయితే వచ్చింది. సో దానివల్ల సినిమా ఆ రోజు రిలీజ్ కాలేదు. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే దాదాపు భారీగా ట్రెండ్ కూడా చేశారు సోషల్ మీడియాలో, మాకు 12వ తారీఖు డిసెంబర్ విడుదల కావాలి అని చెప్పి. సో దానికి ప్రొడ్యూసర్స్ త్వరపడి మొత్తం కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అంటే కోర్టు బయటే ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని వాళ్ళతో మళ్ళీ ఆ కోర్టు ఆ కేసును వెనక్కి తీపించుకునే పరిస్థితి చేశారనమాట. సో ఇవాళకి ఆ కేసు అయితే క్లియర్ అయింది. సో 12వ తారీఖు విడుదల అవుతుందని చెప్పి నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కాల్ చేసి ఆ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేసుకోండి అని చెప్పారనమాట. మరి ఈరోజు సాయంత్రానికి ఆ నోటీస్ కూడా బయటకు వచ్చి ఆ బుకింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి తెలంగాణ, ఆంధ్ర వ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొంత బాధ ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు చెప్తే 2-3 రోజులు మళ్ళీ బుకింగ్స్ అంతా అవ్వాలి. అంతకుముందు దాదాపు $500,000 దాకా సినిమా అయితే కలెక్ట్ చేయబోయిందనమాట. మరి ఇప్పుడు అంత అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ అది పికప్ అవ్వాలి, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, టాక్ రావాలి, ఆ వేరే స్లాట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. ఇన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఓవర్సీస్లో ఎలా జరుగుతుంది ఏంటి, మరి ఈ సినిమాని ఇంకా శివుడే నడిపిస్తాడని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరి డిసెంబర్ 12 ఈ సినిమా వచ్చి 11 రాత్రి నుంచి ప్రీమియర్స్ పడతాయి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి చూడాలి ఈ సినిమా సక్సెస్ మరి బాలయ్య గారి అభిమానులకు ఎంత ఊరటిస్తుంది ఏంటని.